మోడీ గారు మీకు మళ్ళొకసారి చెప్తా ఉన్నా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, మీ కమిట్మెంట్ నిజంగా మీలాంటి నాయకులు, మీలాంటి శక్తి వాళ్ళ లేకపోతే భారతదేశానికి పెను ప్రమాదం ఉండే, ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉండే. మీరు దీన్ని అధిగమించడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నటువంటి పనితీరుకు నిజంగా భారతదేశ ప్రజలందరూ కూడా మీకు ముమ్మాటికి రుణపడే ఉంటారు. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ మీరు తీసుకున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో మీకు నిజంగా జేజేలు కొట్టిస్తూ ఉంది భారతదేశ ప్రజల చేత. పార్టీలు అంటే పార్టీలను అధిగమించి, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వారు కూడా మీకు ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. యావత్ భారత ప్రజలంతా కూడా మీ వెంట ఉన్నారు అన్నది నేనైతే గుర్తు చేస్తూ ఉన్నా. అండ్ క్లియర్గా అక్కడ ఎవడైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయిందో, వాని కోసం వేస్తే వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయిందో, వాడు క్లియర్గా మోడీ గారికి హెచ్చరిక చేస్తాడు. నిన్ను చంపేదాకా నేను చచ్చిపోన్నాను అంటే థ్రెటనింగ్ ఉన్నది. ఇటువంటి థ్రెటనింగ్లకు కూడా ఇబ్బంది పడకుండా, వెనకడుగు వేయకుండా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మోడీజీ. రైట్, ఇవాళ వార్తా కథనాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో భారతదేశానికి పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అయితే ఈ విధంగా ఉన్నది. సో ప్రజలు కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్లో కూడా కొంత అలర్ట్ జోన్గా అయితే పెట్టిండ్రు. ఎందుకు అని అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడైతే జన సంద్రోహం ఎక్కడైతే ఉంటుందో, పబ్లిక్ ఎక్కువగా అయితే ఎక్కడ ఉంటారో అక్కడ కొంచెం టార్గెటివ్గా మరి శత్రు దేశాలు పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ మన హైదరాబాద్లో, అదేవిధంగా ముంబైలో కొన్ని ఈ బార్డర్ ఏదైతే ఉందో పాక్ బార్డర్, గుజరాత్, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్, బీహార్, ఈ పంజాబ్ ఈ ఇక్కడ అంతటా కూడా కొంచెం అలర్ట్ అయితే ఉన్నది. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకు అనంటే మనం జమ్మూ కాశ్మీర్లో కనుక గమనిస్తే నివాస స్థావరాలల్లా, అంటే సైనికులను ఎదుర్కోలేక నివాస స్థావరాలల్లా పాక్ చేస్తున్నటువంటి ఈ కుంచిత బుద్ధితోటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వారిపైన దాడులు చేస్తూ ఉన్నది. సో దీన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రయత్నాలు అయితే భారత్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొంత ప్రాణ నష్టం కూడా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇదే విధంగా మనం గమనిస్తే కనుక మన హోంమంత్రి గారు క్లియర్గా ఇప్పుడు త్రివిధ దళాలతోటి మీటింగ్ కాసేపట్లో ఉంటుంది అన్న సమాచారం కూడా మనకు వచ్చింది. సో ఇది జరుగుతున్నటువంటి అంశాలు. దయచేసి చాలా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. రైట్, ఇవాళ వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి నుంచి చూస్తే కనుక పాక్కు చావు దెబ్బ, కరాచీ, ఓమ్రారా పోస్టులపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనకిడ వార్తా కథనం చూస్తాను. దాని వెంట 26 మంది యుద్ధ నౌకలు, అదేవిధంగా బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు చేసే అవకాశం